అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. బ్లడ్ ప్రెషర్ ఇది చాలామందిని వేధిస్తుందనే చెప్పాలి. అయితే బీపీ ఉన్నవాళ్ళు భయపడాల్సిన పని లేదని, ఆయుర్వేదంలో మంచి వైద్య చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయని, అలాగే ఇంట్లో చేసుకోగలిగేలా హోమ్ రెమెడీస్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వి సుశీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, బ్లడ్ ప్రెషర్ అనేది ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం. అంటే లైఫ్ స్టైల్ కానివ్వండి, లేదంటే మనకున్న టెన్షన్స్ కానివ్వండి, చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఇటువంటి వారికి మీరు ఎటువంటి సలహాలు అనేవి ఇస్తారు? ఎటువంటి వైద్య చికిత్సలు అనేవి ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి? హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మనకి బీపీ అనేది హై బీపీ. ఈ హై బీపీ రావటానికి గల కారణాలు ముఖ్యంగా మనం తెలుసుకోవటానికి ఫస్ట్ మన ఆహార విధానాల్లో మార్పు వల్ల అధికంగా ఉప్పు తీసుకోవటం, అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వటం, అధికంగా మాంసాహారాలు ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవటం, ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ వ్యాయామం లేకుండా ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల కూడా ఈ హార్ట్ మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలాగే ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్, కొన్ని ఆర్టిఫిషియల్ జ్యూసెస్ ఈ రోజుల్లో ఈజీగా మనకి మార్కెట్లో జ్యూసెస్ అవైలబుల్గా ఉంటున్నాయి. దాంట్లోని ప్రిజర్వేటివ్స్ ఉంటాయన్న విషయం చాలామంది గమనించరు. మీకు అది అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అందులో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా లేదా అన్నది. దానివల్ల కూడా మనకి హార్ట్కి ప్రాబ్లం ఏర్పడి అక్కడ మనకి బ్లడ్ పంపింగ్ అయ్యే వెజల్స్ అనేవి నేరో అవటం వల్ల ఈ గుండె మీద భారం పెరిగి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో దీంతో పాటు మనకి పరిష్కారాలు ఏదైతే ఈ ఫుడ్స్ ఉన్నాయో ఇలాంటివి మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా మనము కాయగూరలు, వెజిటేబుల్స్ లాంటి అవాయిడ్ చేయటం వల్ల కూడా ఎక్కువ మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటున్నాం ఈ రోజుల్లో. ఈ ఆన్లైన్ ఫుడ్స్లోని సరైన హెల్తీ ఫుడ్స్ అనేవి మన బాడీకి అందవు. కొన్ని రకాల సాల్ట్స్ మనకి ఈ అక్యుములేషన్ అనేది పెరుగుతుంది బ్లడ్లో. మనకి పొటాషియం లాంటి ఇంపార్టెంట్ ఖనిజాలు బాడీలో అందట్లేదు. ఎప్పుడైతే ఈ పొటాషియం లాంటిది అందట్లేదో అప్పుడు కూడా మనకి ఈ బీపీ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఈ సాల్ట్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. దాంతో ఆటోమేటిక్గా బీపీ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. సో మనం ముఖ్యంగా మన ఆహారంలో మార్పు అనేది చేసుకోవడం ద్వారా మనం ఖచ్చితంగా దీన్ని మనం గుర్తించవచ్చు. సో దీన్ని అసలు ఫస్ట్ మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? ఈ లక్షణాలు మనం ఫస్ట్ బీపీ ఆపరేటర్స్ కూడా చాలా మంది ఇంట్లో పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. రీడింగ్ చూస్తాం ఫస్ట్. దాని రీడింగ్స్ ఎంతని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే సిస్టోల్, డయాస్టోల్. సిస్టోల్ పై లెవెల్ని 120 ఉండాలి, కింది లెవెల్ 80. సో 120/80 అనేది ఐడియల్ బీపీ. బట్ ఇది దాటితే బీపీ వచ్చేసినట్టేనా అంటే కాదండి. ఇందులో మనకి కొన్ని రేంజెస్ ఉంటాయి. మనకి ఒక వయసు వరకు అంటే అప్ టు 30s, 35s, బిలో 40 వరకు కూడా మనకి 120/80 దాటి 125/80, అలాగే 130/80, ఈవెన్ 140/90 వరకు కూడా మనం 40s వరకు నార్మల్గా తీసుకోవచ్చు. ఎప్పుడైతే 140/90 అది కూడా ఒక్కసారి కాదండి. ఒకసారి ఇప్పుడు మీరు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు. ఆ ఒత్తిడి వల్ల లాస్ట్ నైట్ మీకు నిద్రపోయి ఉండకపోవచ్చు. ఆ ఒత్తిడి వల్ల ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇంకా ఏదైనా విపరీతమైన ఆలోచనల వల్ల కూడా ఒక్కో రోజు మనకి అవుతూ ఉంటుంది. బట్ ఒక రోజు కాదు, మనం కంటిన్యూస్గా కొన్ని రీడింగ్స్లో మనకి అలా రీడింగ్స్ అట్లీస్ట్ ఒక 5-6 రీడింగ్స్ మనం అలా చూపించినప్పుడు అప్పుడు మనం దాన్ని బీపీ కింద తీసుకుంటాం. ఈవెన్ 140/90, 150/90 కూడా 60+ ఏజ్లో మనం నార్మల్ కింద తీసుకుంటాం. 60+ ఏజ్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి వాళ్ళది వయసు రీత్యా కొంతమందికి అది నార్మల్ కింద తీసుకోవచ్చు. వాళ్ళ ఆహార విధానాలు మార్పు చేయటం ద్వారా దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. బట్ 40s దాటిన తర్వాత నుంచి మాత్రం ఆ బీపీ రేంజెస్ ఉన్నాయంటే కొంచెం మీరు జాగ్రత్త పడాల్సిందే. అలాగే వీళ్ళకి ఇంకొన్ని 160/90 దాటిన తర్వాత కంపల్సరీగా ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు వాడుతున్న మెడిసిన్స్ ఉంటాయి, అది మీరు వాడుతూ ఉండండి. ఈవెన్ దో కొంతమందికి 200+ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మీరు వాడే మెడిసిన్స్కి ఇంకా డోసెస్ పెంచేసుకోవద్దు.
నెక్స్ట్ న్యాచురల్గా మనం ఎలా తగ్గించుకుందాం అన్నది కూడా మీరు చూడండి. ఎందుకంటే ఎక్కువ మెడిసిన్స్ వాడే కొద్దీ మన బాడీలో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. సో ట్రీట్మెంట్ పరంగా మీరు కొద్దిగా న్యాచురల్గా మనం తగ్గించుకోవడానికి ఏ విధంగా మన ఇంట్లో రెమెడీస్తో తగ్గించుకోవచ్చు అన్నది కూడా మనం ఇప్పుడు ఆలోచించుకుందాం, డిస్కస్ చేద్దాం. లేటర్ ఆన్ మనకి చెప్తాను మీకు ఆ విషయాలన్నీ కూడా. ఓకే. అసలు కొంతమందికి ఏమవుతుందంటే మైల్డ్ హెడేక్ ఉంటుంది, అప్పుడప్పుడు గిడ్డినెస్ లాంటిది ఏర్పడుతుంటుంది, బుల్ల తిరగటం, స్లైట్గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దెబ్బతింటాం, కొద్దిగా నడుస్తున్న ఆయాసంగా ఫీల్ అవ్వటం, ఇంకొంతమందికి వీక్నెస్ లాంటిది డెవలప్ అవటం, ఇంకొంతమందికి బాడీ షేక్ అవ్వటం, ఇలాంటి కొంతమందికి డెవలప్ అవుతూ ఉంటాయి. ఇది బీపీ లక్షణాలు డెవలప్ అవుతున్నాయని కొంతమంది మానిటర్ చేసుకుంటూ ఉంటారు. బట్ కొంతమందికి అసలు డయాగ్నోస్ అవ్వదు, వాళ్ళు వెళ్ళి చూపించుకోరు, నేను హెల్తీగా ఉన్నాను నాకు అవసరం లేదు అని అనుకుంటారు. బట్ వాళ్ళకి వెళ్ళి చూపించుకునేంత వరకు కూడా వాళ్ళకి హై బీపీ 200 దాటి ఉంది అని చాలా నార్మల్గా వస్తారు, క్యాబిన్కి వస్తారు, చాలా నార్మల్గా వస్తారు. 200/110 కూడా ఉంటుంది వాళ్ళకి కొంతమందికి. కానీ దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సడన్గా బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ లాంటివి డెవలప్ అయిపోవచ్చు. దానివల్ల బాడీ అంతా ప్యారలైజ్ అవ్వటం లాంటిది సిచ్యువేషన్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. అలాగే సడన్గా హార్ట్ అటాక్స్ మనం చాలా కేసెస్ చూస్తున్నాం. సడన్గా ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ అనేది చాలా కామన్గా ఉన్నాయి. మెయిన్గా దానికి కూడా హై బీపీ ఒకటి వన్ ఆఫ్ ద కాజ్. అలాగే ఇంకా కొన్ని సీరియస్ కంప్లైంట్స్ వల్ల కూడా మనకి ఈ బీపీ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. సో అలాగే మనకి రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ లాంగ్ రన్లో బీపీ ట్రీట్మెంట్ ఎవరైతే సరిగ్గా తీసుకోరో వాళ్ళకి ఇలాంటి డ్యామేజెస్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమందికి డెమెన్షియా లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడతాయి. బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి మెమొరీ అనేది లాస్ అవుతూ ఉంటుంది, వాళ్ళ జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు అంటే ఎర్లీగానే ఈవెన్ 40s 50sలోనే వాళ్ళ మెమొరీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం కంపల్సరీగా దీనికి ప్రాపర్గా ఒక వేలో ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా మనం దీన్ని అదుపులో పెట్టుకోవచ్చు. దేవి అంత భయపడాల్సిన ఇష్యూ కాదు, దీని గురించి అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇంకా దీన్ని మనం ఏ విధంగా ప్రివెంట్ చేయాలో వస్తే అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్సర్సైజ్. నేను సన్నంగా ఉన్నాను అక్కర్లేదు అని అనుకోవద్దు, ఎవ్రీబడి నీడ్స్ ఎక్సర్సైజ్. మనకి ఒంటికి వ్యాయామం ఉండే కొద్దీ ఈ గుండెకి సంబంధించిన సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అయ్యే కొద్దీ మనకి పంపింగ్, హార్ట్ పంపింగ్ నార్మలైజ్ అయ్యి బీపీ అనేది మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి. సో అలాగే సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ ఫాలో అవ్వండి. పులుపు, కారం, మసాలాలు, నాన్ వెజ్ తగ్గించుకోండి. ఏదైతే ఆర్టిఫిషియల్ బెవరేజెస్ ఉన్నాయో వాటన్నిటిని అవాయిడ్ చేయండి. కాఫీస్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా తగ్గించుకోండి. సో వీటన్నిటితో పాటు మనం న్యాచురల్గా మనం ఏ విధంగా బీపీని కంట్రోల్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఒక సింపుల్ రెమెడీస్ ద్వారా చూపిస్తాను. సో ఇది కూడా మీకు ఎలా అంటే కొన్ని రోజులు ఫాలో అవ్వండి. ఈ రెసిపీ చాలా బాగా పనిచేస్తుంది. బట్ మీ వయసు రీత్యా ఇందాక నేను చెప్పాను 140/90 దాటిన వాళ్ళు, 30s 40s వాళ్ళు, 40+ వాళ్ళకి కొన్ని రోజులు ఫాలో అవ్వండి. మీకు మంచి రిజల్ట్ ఉంటే గుడ్ అండ్ వెల్. బట్ మనకి స్ట్రెస్ తగ్గించుకోవాలి, డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అన్నీ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి బీపీ నార్మల్కి వస్తుంది. దాంతోపాటు ఈ రెమెడీ ఫాలో అవ్వండి. ఒకవేళ కంట్రోల్ అవ్వని పక్షంలో ఎవరన్నా మీరు సంప్రదించవచ్చు. సో ఇప్పుడు మనం ఆ రెమెడీ ఎలా చేసుకోవాలో మీకు అందుబాటులో ఉండే ఔషధాలతోనే మీకు చెప్తాం మీకు ఇప్పుడు. సో ఇప్పుడు మనం బీపీకి మనం ఏ విధంగా న్యాచురల్గా ఇంట్లో తగ్గించుకోవచ్చో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంగ్రీడియంట్స్ అన్న చెప్తున్నాను. వెల్లుల్లిపాయలు మనకి నార్మల్గా ప్రతి ఇంట్లో అందరం వాడేదే. మనకి ఈ ప్రిపరేషన్కి 3 వెల్లుల్లిపాయలు చాలు. నెక్స్ట్ దాల్చిన చెక్క, మనకి దాల్చిన చెక్క పొడి కావాలి. అలాగే ధనియాల పౌడర్ కూడా కావాలి. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక బౌల్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఇందులోనే మనకి 3 వెల్లుల్లి రెబ్బలు, 3 సరిపోతాయి. ఈ వెల్లుల్లి రెబ్బల వల్ల మనకి చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లిలోని మనకి హార్ట్కి సంబంధించిన సంకోచాలు, వ్యాకోచాలు పెరిగి సర్క్యులేషన్, బ్లడ్ వెజల్స్కి పంపింగ్ అనేది పెరుగుతుంది. మనకి బీపీ కంట్రోల్ అవ్వడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి దాల్చిన చెక్క పొడి, ఇది హార్ట్కి మనకి ది బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల కూడా మనకి హార్ట్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతూ ఉంటాయి, పంపింగ్ అనేది చాలా బూస్టప్ అవుతుంది. సో మనకి ఇది ఒక 1 టీ స్పూన్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ధనియాల పౌడరు 1 స్పూన్. ఇవన్నీ కూడా మనం పౌడర్ చేసుకున్నామండి. వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం దంచుకున్నాము.
ధనియాల్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల సెల్స్కి మనకి బాగా పంపింగ్ పెరగటం అనేది జరుగుతుంది. సో ఈ రెమెడీస్ ద్వారా మనకి ఈ కషాయం ఇలా బాయిల్ చేసుకొని మనం ఇది రెగ్యులర్గా తీసుకోవటం ద్వారా మనకి 140/90 ఆ రేంజ్లో ఉన్న బీపీ మనం ఇంట్లోనే నార్మల్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇందాక నేను మీకు చెప్పిన ఆ రెమెడీస్ అన్నీ కూడా ఫాలో అవ్వద్దు, ఇది కూడా మీరు ఫాలో అవటం ద్వారా మీరు బీపీ న్యాచురల్గా ఇంటి దగ్గరే కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమందికి తీసుకుంటున్నా కానీ ఇంకా రైజ్ అవుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళు ఫిజిషియన్ అడ్వైస్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ వరకు వెళ్లకుండా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే కొంతమంది చాలా చాలా హై బీపీ ఉంటుందండి, వాళ్ళ పరిస్థితుల వల్ల కావచ్చు, వాళ్ళకి కొంతమందికి స్లీప్లెస్నెస్ నిద్రలేమి సమస్యల వల్ల కావచ్చు, అలాంటి వాళ్ళకు కూడా బీపీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 2 tablets 3 tablets ఆఫ్ బీపీ మెడికేషన్స్ కూడా వాడుతూ ఉంటారు. ఈవెన్ దో వాళ్ళ కంట్రోల్కి రాదు. అలాంటి వాళ్ళు కూడా సపోర్టింగ్గా ఇది ఒక మెడిసిన్ వాడటం ద్వారా, ఇది ఒక మెడిసినే, దీన్ని వాడటం ద్వారా కూడా మనకి చాలా చాలా చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తారు. సో మెడిసిన్స్ లోడ్ అనేది బాడీలో పెంచుకొని వెళ్ళే కొద్దీ కిడ్నీస్ మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటాయి ఈ బీపీ మెడిసిన్స్. సో ఆ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవడానికి కూడా సపోర్టింగ్గా మనకి ఈ మెడిసిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నాం, బాగా మరిగిందండి. సో దీన్ని ఇంకా స్టాప్ చేసేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనకి ప్రిపేర్ అయిపోయిన కషాయం తీసుకుందాం. ఈ కషాయాన్ని డైలీ 1 గ్లాస్ డే టైం పరగడుపున తీసుకుంటూ ఉండండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అట్లీస్ట్ ఒక 1 month ఫాలో అవ్వండి. చేంజెస్ అన్నవి మీకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. దీంతోపాటు సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. మంచి మిరాక్యులస్ రెమెడీస్ మాత్రం మన న్యాచురల్గా ఈ ఓన్లీ హోమ్ మేడ్ కషాయంతో మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవచ్చు.